Pick your juice, Zabardast Khatarnak Comedy Show powered by Sashi Soaps co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు పిల్లల హోంవర్క్ పేరెంట్స్ చేయడం చాలా కామన్. కానీ పిల్లల ఎగ్జామ్స్ పేరెంట్స్ రాస్తే ఎలా ఉంటుంది చూడండి. సో లెట్స్ కాల్ అప్ శంకర్ శంకర్ అండ్ స్టీవ్. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. నేను మీ డాష్. మీరు వింటున్నారు 0.5 FM. నేను చాలా తేడా గురు. ప్రతిరోజు సరికొత్త సెన్సేషన్ న్యూస్ అందించే మా 0.5 FM ఈరోజు మరొక సెన్సేషన్ న్యూస్తో మీ ముందుకు వచ్చింది. అదే మన హైటెక్ సిటీలో ఉన్న బూబుల్ స్కూల్. ఈ స్కూల్లో తమ పిల్లల్ని జాయిన్ చేయడానికి తల్లిదండ్రులు వచ్చి ఎంట్రన్స్ టెస్ట్ రాయబోతున్నారు. ఎండలో పడిగాపులు పడుతున్న తల్లిదండ్రులతో సరదాగా కాసేపు చిట్ చాట్. హలో హలో, ఇది బాబుల ఎగ్జామ్ రాయాలి. నీ బాబు వచ్చి ఎగ్జామ్ రాయాలి, నువ్వు కాదు. హలో బాబు, నేను బాబుని మా కొడుకు కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. అవునా? నీ ఎంతమంది పిల్లలు? 33-35 మంది ఉండొచ్చు. అయితే నువ్వే స్కూల్ పెట్టచ్చు కదరా, ఈ స్కూల్కి ఎందుకు వచ్చావు? డిస్టర్బ్ చేయకండి సార్, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. హలో మేషారు, హలో మేషారు. ఏంటి మీ మనవడి సీట్ కోసం వచ్చారా మీరు? నోనో, కొడుకు కోసమే. చాలా లేట్ అయినట్టుకున్నారు. మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడో మీకు తెలుసా? అయ్యో ఇప్పుడే చదివాను, చూస్తాను. సీటీకి వచ్చేలాగా ఉంది. అయ్యా నేనేమైనా కాస్త ఆలస్యంగానే అయ్యానేమిటి? ఇక్కడ పరీక్ష ఏమైనా ప్రారంభమైంది? చాలా లేట్ అయ్యావు నువ్వు. అయితే నా కొడుకు బూబుల్ స్కూల్లో ఇక సీటు రానట్లేనా? మేషారు, మీరు ఎక్కువ గాబరు పడుతున్నారు. ప్రిన్సిపల్ రావడం లేట్ అయింది అంతే. తమ్ముడు క్వశ్చన్ ఏంటి? నీ పేరేంటి? నా పేరు సతీష్. అదే క్వశ్చన్. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, time I don't care. Cheating, cheating, Billy Yalaka Pillani. Cheating, cheating, Laka Pilla Kakini. Cheating, cheating, me Sanjara Kuchuni. ఏమండి ఏంటండి ఇక్కడ మండిపోతుంది మొత్తం? ఏదో చెప్పండి. మీ మొహాలు అండ అక్కడికే వస్తున్నాను, కూకోండి శుభ్రంగా. మనది ఏ స్కూల్ అండి? అదేదో స్కూల్ సీటు బూగుల్ స్కూల్ రా. ఒకటే సీట్ ఉంది. ఒకటే సీట్ అండి? ఒకటే సీటు. ప్రశ్నలు ఎవరు సమాధానం చెప్తే మీ మొహాలు మండ వాళ్ళకే టిక్కెట్. ప్రపంచంలో వింతలు ఎన్నో మీ మొహం మండ. సార్ నేను చెప్తాను సార్. చెప్పుపోయి. ప్రపంచంలో ఎంతలో 8 సార్. ఊరు నీ మొహం మండ ఏడే కదరా, 8వ వింత నువ్వు ఎప్పుడు కనిపెట్టా? నా పోలికలతో పక్కింటి ఆంటీకి బాబు పుట్టడం. కాదేటండి కళ్ళు మిట్టకెత్తారట, తన్ను తన్నట్టు రోజుగా రోడ్లో పడిపోతు. వెళ్ళి మగధీర సినిమాలో గుర్రము ఆడదా మొగరా? నేను చెప్తాను సార్. చెప్పవా నీ మొహం మండ? అది గే సార్. ఏ అంటే అది ఆడదే అంటే హీరో తెలిపినండి, అది మగదే అంటే హీరోయిన్ తెలిపినండి. ఎవరు తేలకుండా లాస్ట్ వరకు ఉందంటే అది గే అండి. ప్రథమ పౌరుడు ఎవరు? నేను చెప్తానయ్యా. చెప్పవా నీ మొహం మండ? ఇంకెవరండి? లక్షణంగా మహేష్ బాబే. ఎందుకంటే మొదట్లో ఒక్కడు అని సినిమా చేశాడండి. ఈ మధ్యనే నేను ఒక్కడు సినిమా చేశాడు. అంటే ఒక్కడే కదా ఆయన ప్రథమ పౌరుడు. బాగుందా? బలుపు ఎవరిదా మీ మొహం మండ? సార్ సార్ సార్, బలుపు ఎవరు కనిపెట్టారనే కదండి? బలుపు రవితేజ కనిపెట్టాడండి. మరి పవరు? ఇప్పుడు బలుపు రవితేజ అయినప్పుడు పవర్ పక్కింటి తేరు కదండి, అది కూడా రవితేజనండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో మీ మొహాలు మండ? మన రాష్ట్ర ముఖ్యమంత్రి. హలో సార్, నాకు తెలుసు కానీ రాజకీయాలు అంటే అంత ఇంట్రెస్ట్ లేదండి. ఏం పాపం? ఎందుకంటే వారం వారం సినిమా మారినట్టుగా రాజకీయ నాయకులు మారిపోతున్నారు. ఏమని గుర్తు పెట్టుకుంటాం? ప్రెజెంట్ అయితే మాత్రం తెలుగు సినిమా హిందీలో డబ్బింగ్ అవుతుందండి. రాష్ట్రపతి పరిపాలన అంటాం మీ మొహాలు మండ? అంతేనండి. మరి చివరగా ఒక 3 క్వశ్చన్లు అడుగుతున్నాయి. నాగబాబు అంటే ఏమిటి? నాగబాబు గారు అంటే నాకు తెలుసు సార్, నేను చెప్తాను. చెప్పవా? నాగబాబు గారు అంటే నాగ అంటే నవ్వుల గనుడు, బాబు అంటే బాధలు లేని బుద్ధుడు.
బాధలు లేని బుద్ధుడా? బుద్ధుడు అంటే మన లాఫింగ్ బుద్ధ ఉంటది కదండి, అలాంటిది అనమాట. ఇప్పుడు ఇంట్లో అందరూ లాఫింగ్ బుద్ధని పెట్టుకొని హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. ఈ మధ్యన రీసెంట్ గా లాఫింగ్ బుద్ధని పెట్టుకోవట్లేదు, నాగబాబు గారి ఫోటో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా నవ్వుకుంటున్నారు. రోజా గారు అంటే ఏమిటి? రోజా గారు అంటే అండి, రో అంటే రోజా అండి, జా అంటే జాలీగా ఉండమండి. రోజు జాలీగా ఉండేవారే రోజా గారండి. జబర్దస్త్ అంటే ఏమిటి చెప్పవా? ఓ ఇది చాలా డిఫికల్ట్ అండి. ఇది జబర్దస్త్ నేను చెప్తాను ఉండండి, నాకు తెలుసు. జా అంటే జనాల, బా అంటే బాధల నుంచి, రీ అంటే రిలాక్షన్ ఇచ్చే షో అండి. సరే ఇప్పుడు సీట్ ఎవరికి వచ్చిందండి? సీట్ ఎవరికి వచ్చిందంటే మరి నువ్వే చక్కగా సమాధానం చెప్పావు కాబట్టి సీట్ నీకే వస్తుంది. ఓకే థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. వెళ్ళిపోండి, ఇంకా మీకు సీట్లు లేవు. హలో స్వాతి, ఫుల్ హ్యాపీ. నువ్వన్నట్టుగా మన అబ్బాయికి బూబుల్ స్కూల్లో సీట్ వచ్చేసింది. ఇంగ్లీష్ మీడియంలో హ్యాపీగా ఎరగదీసి మరి కుర్రోని చదివించుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియమే కదండి స్కూల్? ఇంగ్లీష్ మీడియమా? ఓ నీ దుంపదేగా, బోర్డు మాత్రమే ఇంగ్లీషు, లోపలంతా తెలుగే. తెలుగా? మరి ఇందా నుంచి తెలుగు పద్యం అది ఇది అన్నారంటే మీరు అంటే ఇంగ్లీష్ స్కూల్ కాదండి ఇది? ఉడితే అడరు, ఏం లేదు ఉట్టిదే. ఏరా పంతులు రా చెప్తాను, వీడు ఎంత వీడు మనల్ని మోసం చేశాడండి. బైక్ బోర్డు మట్టుగా ఇంగ్లీష్ లో రాశాడు. ఇది తెలుగు మీడియం స్కూల్ అట. మీరు ఆవేశపడద్దు అయ్యా. తెలుగు మీడియం స్కూల్ తెలుగులో చదవడం మన సంప్రదాయం, మనం చదువుకోవాలి. తెలుగును వదిలేస్తాం, కానీ ఈ బోర్డు ఎందుకు ఇంగ్లీష్ లో పెట్టారన్నది నాకు కోపం. ఇప్పుడు కొడదాం. బోర్డు పెట్టడం ఏంటండి? బోర్డు పెట్టడం ఏంటి? జనాలందరినీ మోసం చేసి Tom and Jerry war a key, a time I don't care. Shakalaka Shankar and team judges రోజా గారు. కానీ అసలు ఏంటది గూగుల్ స్కూల్ అంటే నేను ఏదో చాలా హైఫైగా ఉంటుంది అనుకున్నా. తీరా శంకర్ గెటప్ ఎంటర్ అవగానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఈ గెటప్ కి ఆ స్కూల్ కి సంబంధం లేదు. ఓకే మరి సతీష్, ఏంటి మా పేర్లకి కొత్త మీనింగ్ కనిపెట్టారు? రోజా అంటే రోజు జాలీగా ఉండాలా? మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కదా. ఏం చేద్దాం, అలా డిఫాల్ట్ లో పుట్టేశాను. ఇక్కడ నాగబాబు గారి మీనింగ్? నాగబాబు గారి మీనింగ్ అంటే సార్ని చూస్తే అందరూ ఆయన బాగా నవ్వుతారు కదా మేడం. చాలా మంది అంటున్నారు జబర్దస్త్ లో మీ ఇద్దరి నవ్వు చూసి మేము నవ్వేసుకుంటున్నాము అని. సో హ్యాపీగా ఉండాలి అంటే ఇట్లా నవ్వుతున్న వాళ్ళతో ఉంటే హ్యాపీగా వాళ్ళు కూడా అయిపోతారు. సో చక్కగా ఉంది. నాగబాబు సార్, నీకు మురళి సతీష్తో పాటు అతను కూడా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ శంకర్, బాగా యూజ్ చేసుకోవాలంటే ఆర్టిస్ట్ని. ఇంకా స్కిట్ వరకు వస్తే జస్ట్ యావరేజ్. అది ఏంటి చెప్పాలనుకున్నావు? తెలుగు మీడియం స్కూలు, ఇంగ్లీష్ పెట్టాం అంటే ప్రజెంట్గా అందరికీ ఇంగ్లీష్ పేరుంటే చాలు చేర్చేస్తారు. అన్నీ బాగానే ఉంది, కానీ ఏది కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదు. డూ ఇట్ నెక్స్ట్ టైం. కమాన్ మ్యాన్.